నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. సార్, వైఎస్ షర్మిల ఆమె ఎందుకో నాకు ఆమెను చూడగానే ఏమనిపిస్తుంది అంటే సార్, వలస పక్షిలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మొన్నటిదాకా తెలంగాణ ఎలక్షన్స్ ఉంటే తెలంగాణలో రాజకీయం చేసింది. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాగానే వచ్చి ఆంధ్రాలో రాజకీయం చేస్తుంది. అలాగే కాంగ్రెస్ మొన్నటిదాకా కాంగ్రెస్ దూరం పెట్టింది అంటే చేర్చుకుందామా చేర్చుకోవద్దు అనుకుంది. మరి ఆంధ్ర ఎలక్షన్స్ లో మరి వాళ్ళు ఏం అడ్వాంటేజ్ చూశారు కానీ మళ్ళీ ఒక్కసారి షర్మిల గారికి కండువా కప్పి మీ పార్టీలోకి ఆహ్వానించుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ద్రోహం చేశారు, వెన్నుపోటు పొడిచారు అన్నారు. అసలు అలా మాట్లాడినామని మీరు అసలు ఏ అర్హతతో మీరు పార్టీలోకి లాక్కున్నారు సార్? అసలు అంటే మీ మీ స్ట్రాటజీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? వైఎస్ షర్మిలాని తీసుకొని మీరు అంటున్నారు కదా, మీరు జనరల్ గా కూడా మాట్లాడుతూ ఉంటారు అంటే కుటుంబాల మధ్య చిచ్చు పెట్టకూడదని. మరి కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిను షర్మిల మధ్య చిచ్చు ఎలా పెడుతున్నారు? ఇద్దరిని ఎలా ఎంకరేజ్, షర్మిలని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? అలా కాదు. ఇక్కడ మీరు ఒక మాట పొరపాటు మాట్లాడారు. షర్మిల, జగన్మోహన్ రెడ్డి మధ్య మేము చిచ్చు పెట్టలేదండి. ఉమ్, ఆయనే తల్లిని చెల్లిని రోడ్డు మీదకి పడేసి ఆయన పెట్టుకున్నాడు. ఆయన స్వయంకృత అపరాధం తప్ప షర్మిల తప్పు లేదు, విజయలక్ష్మి గారు తప్పు లేదు, మా పార్టీది అంతకంటే తప్పు లేదు. షర్మిల గారు నేను కాంగ్రెస్ పార్టీలో చేరతానని మా సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ని కలిసినప్పుడు ఆవిడ సోనియా గాంధీ గారు ఒకటే మాట చెప్పారు, మాకేం అధికారం లేదు ఇప్పుడు, ఎక్కడ అధికారంలో లేము. అయినా ఒక ప్రతిపక్ష పార్టీలో ఆవిడ చేరటానికి వచ్చినప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని చివరి నిమిషం వరకు ఆకాంక్షించిన రాజశేఖర రెడ్డి కూతురుగా ఆహ్వానించి నా సొంత కూతురైనటువంటి ప్రియాంకతో సమానంగా నిన్ను చూసుకుంటాను, నీకు నమ్మకం ఉంటే పార్టీలో పని చేసుకోమని ఆవిడ హామీ ఇచ్చారు తప్ప నిన్ను అంతకు తీసుకెళ్తాం, ఇక్కడ తీసుకెళ్తాం, ఈ పదవులు ఆ పదవులు అని మేమేం ఆశ చూపించామని రావాలని మనం రమ్మని చెప్పలేదు. ప్రియాంక గాంధీ గారికి సోనియా గాంధీ సమానంగా చూసుకుంటానని చెప్పి హామీ ఇచ్చి చేర్చుకున్న మాట నిజము. ప్రియాంకతో సమానంగా చూసుకుంటానని చెబితే నమ్మింది ఆవిడ. ఆవిడే మీడియాలో చెప్పింది, నేను చెప్పే మాట కాదు. సోనియా మన శర్మిలారెడ్డి మీడియా ముందు ఆవిడే చెప్పింది, మా నాన్నగారి విషయంలో సోనియా గాంధీ గారు స్వేచ్ఛ ఇచ్చారు. 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్, 2 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు సిఎల్పి లీడర్ గా ఆయన పనిచేశాడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని మా నాన్న అనుకున్నాడు కాబట్టి ఆ డిమాండ్, ఆ కోరికను నేను నెరవేర్చడానికి నా వంతు కృషి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను అని చెప్పబట్టి మేము ప్రియాంక గాంధీని తీసుకున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానో ఇంకొకరికి వ్యతిరేకంగానో తీసుకోవాలా. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డిది ప్రాంతీయ పార్టీ, షర్మిల చేరింది జాతీయ పార్టీ. కాశ్మీర్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడైనా అండమాన్ నికోబార్ దీవుల్లోనైనా పనిచేస్తానని షర్మిల చెప్పింది. షర్మిల కాంగ్రెస్ కి రావటం అంటే వైసీపీ పని అయిపోయిందని మీరు లెక్కేసుకోవాలి. ఎవరి పని అయిపోద్దో అది మాకు అనవసరం. మా పార్టీని మేము పెంచుకోవాలని చూస్తున్నాం. ఖచ్చితంగా మేము పెరుగుతాం. 24లో షర్మిల నాయకత్వంలో పార్లమెంటులోను అసెంబ్లీలోను మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశం చేస్తుంది. 5 నుంచి 10 సీట్లు అసెంబ్లీ, 1 నుంచి 2 గాని 3 గాని ఎంపీ సీట్లు షర్మిల నాయకత్వంలో పార్లమెంటు అసెంబ్లీలో మేము అడుగు పెడతాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 29లో రానున్న 29లో షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. అలాగే సార్, మీ పార్టీ క్యాడర్ని కానీ మీ పార్టీ నాయకులను కానీ అంతా జగన్మోహన్ రెడ్డి కల్పించుకున్నారు. ఇంకా మీకు ఏ ఓకే. ధైర్యం ఉంది అంటే షర్మిల రాగానే మీ మీ పాత నాయకులు కానీ మీ పాత క్యాడర్ అంతా కూడా మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేస్తారు అనుకుంటున్నారా? కాంగ్రెస్ వచ్చేస్తుందని నేను ఇప్పుడే వచ్చేస్తుందని ఆ, చెప్పలేదండి. నిన్న ఇప్పుడే మా కాదు ఇన్ఛార్జి మా ఉమ్, ఇన్ఛార్జి మాణిక్రావు ఠాగూర్ గారు వచ్చారు. దాదాపు దాదాపు ఎయిర్పోర్ట్ కి కొన్ని వందల్లో కార్లు వచ్చినాయి, వేలల్లో జనం వచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ లో రీజాయిన్ అయినప్పుడు వచ్చిన జనం కంటే ఎక్కువ వచ్చారు మొన్న, నిన్నగాక మొన్న. దాని అర్థం ఏంటి? మేము ఎవరిని పోగు చేయలే, మేము ఎవరిని తోలలేదు, తీసుకురాలేదు ఎక్కడా కూడా. వాళ్ళంతటిగా వాళ్ళు మీడియాలో చూసి వాలంటరీగా షర్మిల చేరిపోయిన తర్వాత ఆ చేంజ్ అనేది కనపడింది. ఖచ్చితంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి బూస్టింగే. మీకు ఉదాహరణ చెప్తున్నా, ఏమీ లేని తెలంగాణలో పెద్ద పెద్ద రెడ్లు, పెద్ద పెద్ద మీసాలు తిప్పిన రెడ్లు అందరూ ఏం చేయలేకపోయారు 10 సంవత్సరాల్లో. 3 నెలల్లో 3వ ప్లేస్ లో ఉన్న పార్టీని, మరి జానుడు ఉన్న రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏ విధంగా అధికారంలో తీసుకొచ్చాడు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో? పక్కనే ఉదాహరణ మనకు కనపడతా ఉంది. ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క ధైర్యం, సాహసం, ఆయన యొక్క సర్వీసు, త్యాగం పార్టీని గెలిపించినాయి. అదే పద్ధతిలో శర్మారెడ్డి ఇక్కడ పనిచేస్తే ఖచ్చితంగా ఆవిడకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రిజల్ట్ ఉంటది. వెన్నుపోస ఉనికిపోతుంది వైసీపీకి. ఇప్పుడు షర్మిల చేరింది అనగానే కుదేలైపోయారు.
ఈ పారిపోతున్న వాళ్ళందరూ ఎందుకు పారిపోతున్నారు అనుకుంటున్నారు? అందుకే అది మునిగిపోయే వాడ, దాంట్లో ఉండే బదులు ఎటో కూడా దారి చూసుకుందామని తెలుగుదేశంకో, పవన్ కళ్యాణ్కో లేదా కాంగ్రెస్కో దారులు వెతుక్కుంటున్నారు. మీరు ఈ నెలాఖరు లోపు మా పార్టీలో మినిమం 50 మంది చేరతారు. మినిమం 50 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, టచ్ లో ఉన్నారు మా అందరితో. ఈ నెలలో చాలా చాలా ఫిబ్రవరి 15 లోపు చాలా మార్పులు జరుగుతాయండి. సార్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఒక స్టేట్ ఎఫెక్ట్ ఇంకో స్టేట్ మీద డెఫినెట్ గా ఉంటుంది. మనం చూసాము, కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే తెలంగాణలో ఎస్, కాంగ్రెస్ కి మంచి ఊపు వచ్చింది. అలాగే ఎస్, యూర్ ఇప్పుడు రైట్. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రం, మన పక్క పొరుగునున్న తెలుగు రాష్ట్రం కంపల్సరీ దాని ఇంపాక్ట్ మన ఆంధ్ర మీద కూడా ఉంటుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మన ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒక టీం అయితే నేను షర్మిల ఒక టీం అని చెప్పారనమాట. సో తప్పే ఉందంట. రేవంత్ రెడ్డి గారు ఏ పాత్ర పోషించబోతున్నారు ఆంధ్రాలో? అంటే మొన్నటిదాకా మనం మాట్లాడుకుంది ఏంటంటే ఆంధ్ర వాళ్ళు వెళ్ళి తెలంగాణ రాజకీయాలు చేస్తున్నారని, ఈ రోజు మనకి తెలంగాణ నాయకులు వచ్చి ఆంధ్ర రాజకీయాలు చేస్తున్నారు అనుకోవాలా సార్? నో, 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 నో. రేవంత్ రెడ్డి ఇస్ కన్సర్న్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్. పార్టీ ఆదేశిస్తే ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళి పని చేయాలి, సహకరించాలి, వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆయన చేయగలిగినటువంటి సర్వీస్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంటది. ఆంధ్రప్రదేశ్ కి చేయగలిగినటువంటి సహాయం ఆయన ఏదైనా ఉంటే గనక రిలవెంట్ ఇమ్మీడియట్ గా చేస్తానని ఆయన లైవ్ లో చెప్పాడు, మీరు చెప్పారు. దాంట్లో తప్పే ఉంది. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఎవరైనా కాంగ్రెస్ నేనైనా నా ఇష్టం వచ్చిన రాష్ట్రంలో వెళ్ళి పనిచేయడానికి నాకు హక్కు ఉంది. ఆ బాధ్యత కూడా మాకు అప్పచెప్తే ఠాగూర్ గారు వచ్చారు, మరి తమిళనాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎలమంటేనే కదా వచ్చింది. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో మట్టు మన తెలుగు రాష్ట్రం కావడంతో రాజశేఖర రెడ్డి గారి కూతురుగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల వచ్చినప్పుడు మేము చేయగలిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా వెంట ఉండి చేస్తామని ఆయన చెప్పాడు. చేయాల్సిందే, పార్టీ ఆదేశిస్తే చేయదగిన మొత్తం కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విషయాల్లో జోక్యం చేసుకుంటాడు. సీట్ల విషయంలో కానీ, ప్రచారం విషయంలో కానీ, స్టార్ క్యాంపెయిన్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన లైవ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి అది ఏ రకంగా చూసినా అది మాకు కర్ణాటక ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే మా యమాహేమీలు చాలా మంది వస్తారు ఆంధ్రాకి. కానీ షర్మిల ప్రభావం అంటే అది జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అవుతుందా, తెలుగుదేశానికి ఎఫెక్ట్ అవుతుందా సార్? ఎందుకంటే కొంతమంది కాంగ్రెస్ 9% జగన్మోహన్ రెడ్డికి, 1.5% వీళ్ళకి అవుతుంది అంతే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయిపోయింది మన జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. అంతా ఏదో దింపుడు కాలం ఆశతో ఇటాలనటు అటాలనటు విఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని మార్చినంత మాత్రాన ఎమ్మెల్యేలని ప్రజలు తిరస్కరించారు. ప్రజలు ఎమ్మెల్యేలు నిన్ను తిరస్కరిస్తున్నారు. ప్రజలు ఎమ్మెల్యేలు కలిపి ముఖ్యమంత్రిని తిరస్కరిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం అవసరంలా. 151 ఒకటి పోద్దండి అటుగాని ఇటుగాని. మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి. నూట ఉంటే యాభై ఒకటి మూడు అంకెలు ఒక అంకె ఎగిరిపోద్ది. వస్తే 51 లేదంటే 15 అంటారు. ఇక మీరు ఆలోచించుకోండి, నేను అనలేదు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.